నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్లుగా తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ జెండాను మోసినటువంటి చాలామంది పార్టీని అయితే మారుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్లోకి పోతున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు. కానీ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యేటువంటి పరిస్థితికి అయితే దిగజారిందని చెప్పుకోవచ్చు. మనతో పాటుగా నిన్నటికి నిన్న దాదాపు 20 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను మోసి బీఆర్ఎస్ పార్టీలో ఉండి టీవీ చర్చలలో బీఆర్ఎస్ పార్టీని మోసినటువంటి తాడూరు శ్రీనివాస్ ప్రజాపతి బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అసలు మనతో పాటుగా తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. కొత్త జెండా, కొత్త కండువా వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? నిన్న నుంచి ఈ రోజు వరకు ఏమైనా కాల్స్ వస్తున్నాయా? ఎవరైనా తిడుతున్నారా, లేకపోతే పొగుడుతున్నారా? ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువ ఉంది. జనరల్గా నేను అనుకున్నాను జనరల్ పార్టీ మార్పు కింద చూస్తారేమో, రాజకీయ నాయకులు ఈ రోజుల్లో మారుతూ ఉంటారు కదా, అలాంటి మార్పు ఏమో, మరి ఏమనుకుంటారో ప్రజలందరూ అనుకున్నాను. నిన్న చేరిన నుండి నేటి వరకు వేలాది ఫోన్లు కంగ్రాచులేషన్స్ చెప్పడం. అసలు కంగ్రాచులేషన్స్ అంటే నాకేమైనా పదవి, ప్రభుత్వ పరంగా ఏమైనా పదవి వచ్చిందా, నేను ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఏం ఎన్నికైనా అని చేస్తున్నారు ఏంటి అని నేను ఆశ్చర్యపోతున్నాను నిన్నటి నుండి. సో నిన్నటి నుండి ఈ కంగ్రాచులేషన్ ప్రశంసలు దేనికి అంటున్నారంటే, మీలాంటి వాళ్ళు ఒక 24 ఏళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టుకలో ఉన్నా, నేను టీఆర్ఎస్ పార్టీ పుట్టుకలో, మీరు అన్నది కరెక్ట్. అందుకే నేను పునాది రాళ్ళు అనే డెఫినేషన్తో ఈ మధ్యన మాట్లాడినాను. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పునాది రాళ్ళం మేము, ఆనాటి కార్యకర్తలము, సార్ చెప్తున్నటువంటి అటుకులు తిన్న వాళ్ళము, ఆ సారు చెప్పినటువంటి తాయతలు కట్టుకున్న వాళ్ళము, సారు చెప్పినటువంటి ఆ రోజు ఏదైతే మేము బ్రిగేడియర్స్ అని పేరు పెట్టినాడో అలాంటి బ్రిగేడియర్స్ మేము పునాది రాళ్ళలాగానే మిగిలిపోతూ ఉన్నాం. మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేస్తూ ఉన్నాడు, కానీ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈరోజు ఊడిపోతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాం. ఒక రాష్ట్ర సెక్రటరీగా సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉండి, ఇవాళ మీడియా చర్చలలో మీరు అన్నట్టుగా అనేక రకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని మమ్మల్ని తిట్టిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సమితి పైన ఆ రోజు అనేకమైనటువంటి దుర్మార్గాల్లో చేసినటువంటి వాళ్ళని, టీవీ చర్చలలో మమ్మల్ని కొట్టిన వాళ్ళని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తేవి, మంత్రులను చేస్తేవి, వాళ్ళ దగ్గరికి పోతే కనీసం మా పార్టీ సభ్యులకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఉద్యమకారులకో పార్టీ సీనియర్స్కో రెస్పెక్ట్ ఇవ్వండి అని కూడా చెప్పకపోతేవి. నువ్వు ఓన్లీ ఎంతసేపు ఫక్తు రాజకీయం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఫక్తు రాజకీయాలు చేయడానిక? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం కోల్పోయిన వెంటనే ఈ యొక్క పరిస్థితి కనబడతా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రము మీలాంటి వాళ్ళు చాలామంది కూడా కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని మోస్తూనే వచ్చారు. నిన్నగాక మొన్నటి వరకు కూడా మీరు కూడా మోసినటువంటి వాళ్ళే. ఒకానొక సందర్భంలో ఎంబీసీ కార్పొరేషన్గా ఉన్నారు, ఆ తర్వాత ఉప్పల్ సీట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఏదో ఒక రకంగా నామినేటెడ్ పోస్ట్ అయినా రావాలని అనుకున్నటువంటి సందర్భాలని మీరు మీ యొక్క ఆలోచనల్ని మీ అధినేత దగ్గర పెట్టినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అసలు కలవడానికి అవకాశం దొరికిందా మీకు? ఇప్పుడు ఒక్కటి మీరు గమనించండి శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న చాలా సహేతుకం. మీరు పార్టీలు మారడం నిన్ననే వచ్చి మొన్ననే మంత్రి అయినటువంటి వారు మారుతున్నారంటే అది దుర్మార్గం నిజంగా కూడా. ఇవాళ మీరు అన్నారు 10 ఏళ్ళు అధికారం పోగానే మార్పిడి. మేము అధికారం పోగానే కాదు కదా, పార్టీని ఇస్తరాకు కుట్టినట్టు కుట్టినాం. ఇస్తరాకు కుట్టిన తర్వాత దాని మీద ఆహారం భుజించే టైంకి నీ కుండలో బువ్వు ఉన్నప్పుడు మమ్మల్ని ఎండబెట్టినావు. నిండుగా నీ కుండ ఎండినప్పుడు ఏమో మేము పని చేసినాం, పొయ్యిరాళ్ళు పెట్టినాం, కుండలో బువ్వ ఉడికించినాం. అది ఉడికిన తర్వాత నువ్వు ఎవరెవరికో పరమాన్నం వడ్డిస్తుంటే మేము చూస్తూ కుంగి కృషించిపోయినామే తప్ప ఎక్కడ మిమ్మల్ని విమర్శించలే. ఈ 10 ఏళ్ళు కూడా చూద్దాం మార్పు వస్తుంది అని. ఈరోజు ఏం చేసినాం? అటువంటి వాళ్ళు వచ్చిన అవకాశవాదులందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినారు. నిజంగా పార్టీలు మారాలంటే ఎవడైతే అవకాశాలు రావో ఇంకో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి పార్టీ మారుతారు. ఉదాహరణకు మేము అందరం ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడినాం, రాష్ట్రం కావాలనుకున్నాం, అది సిద్ధించిన తర్వాత నువ్వు జర కడుపు నిండుగా ఉంది కదా, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఆ ప్రభుత్వ అధినేతగా అయినావు కదా, ఇప్పుడు మిమ్మల్ని గుర్తించాల్సిన టైంలో అడుగుతూ ఉన్నాం. అప్పుడు అడిగినామా? మేము 14 ఏళ్ళు పోరాటం చేసినప్పుడు వనవాసంలాగా మీరు అటుకులు తింటే మేము అటుకులు తిన్నాం, మీరు ఎండితే మేము ఎండినాం, మీరు ధర్నాలు చేస్తే మేము ధర్నాలు చేసినాం, మీ మీద పోలీసులు పడితే మా మీద పోలీసులు పడ్డారు. ఆ రోజేమో మీ మాటలు విని తూటాలకు ఎదురొడ్డి నిలిచినమే. ఇవాళ మీ మాటలు ఇనసొంపుగా వాళ్ళు వింటూ ఉన్నారు, మేము భరిస్తూ ఉన్నాం. ఈరోజు ధర్నాలు చేయాలి ప్రతిపక్ష పార్టీగా. ఎవరు చేస్తారు ఇప్పుడు నీ దాంట్లో? మళ్ళీ మా పాత ఉద్యమకారులే చేస్తారు తప్ప ఇవాళ మొన్న వచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు చేయరు, మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు చేయరు. సో కాబట్టి ఎక్కడో పార్టీ నిర్మాణంలో మొత్తం లోపభూయిష్టం, పార్టీ నిర్మాణం మీద దృష్టి లేదు. మేము అనుకున్నాం ఉద్యమ కాలంలో నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు అనుకుంటే ఓకే, ఇది నిర్మాణం కాబట్టి అందరిని కలుపుకొని పోవాలి కాబట్టి పోయినాం. కానీ
ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీకంటూ ఒక వ్యవస్థ ఉన్న తర్వాత ఒక భవనం ఏర్పడ్డ తర్వాత మనకు ఆ రోజు పార్టీ భవనాలు లేనప్పుడు కిరాయి ఇళ్ళల్లో ఉన్నప్పుడు కష్టపడుకుంటా మేము ప్రయాణం చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక భవన్, ఇవాళ ప్రభుత్వానికి నీకు ఒక ప్రగతి భవన్. ఆ రోజు మాకు చోటు లేదు. అంటే మీరు కలవడానికి కూడా అవకాశం దొరకలేదా? మీరు ఉప్పల్ సీట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే రెండో దఫా ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పదవి కాలం అయిపోయిన తర్వాత కలవడానికి అవకాశం దొరకలేదు ఎప్పుడు కూడా? ఇప్పుడు కలవడం కలవకపోవడం నేను వాటి మీద మాట్లాడను. చిన్నది రిజల్ట్ ఏంటి, మిమ్మల్ని కలిసినా కలవకపోయినా రిజల్ట్ ఏంటి? ఓకే, ప్రభుత్వం మేము అనుకున్నాం మొదటి 5 ఏళ్ళు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏదో బిజీగా ఉండుంటాడు మా సార్ కదా అని అనుకున్నాం. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా నువ్వు అవకాశం వదలని మమ్మల్ని తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టి నీకు రాజ్యాకాంక్ష ఏర్పడి సామ్రాజ్య విస్తరణ వెనకటి రాజుల్లాగా మొత్తం అన్ని రాష్ట్రాలలో విస్తరించాలనుకోవడం, దాన్ని లోపభూయిష్టంగా 1-2 రాష్ట్రాలలో బార్డర్లో చేయడం, మిగతా వాటికి చేయకపోవడం, అంటే ఒక సిద్ధాంత రాహిత్యంగా ఒక సిద్ధాంతం లేకుండా పని విధానం మొదలుపెట్టింది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎన్నడూ కూడా మరి పార్టీ కార్యవర్గాన్ని పిలవకపోవడం, మాట్లాడకపోవడం, మాలాంటి వాళ్ళం చిన్నగా కనిపించడం, మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నవాళ్ళు, విద్యాసంస్థలు ఉన్నవాళ్ళు, పెట్టుబడిదారులు, అరే గిదా అండి మేమంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిన వాళ్ళం. సరే అయ్యి ఉండొచ్చు, మేము నల్లగా బుల్లగా అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు ఆ గిరణాలు చేసి మేమంతా కూడా మా అందం నీకు కనిపిస్తలేదేమో. ఇవాళ రాగానే మొత్తం అందగాళ్ళని దగ్గర పెట్టుకొని నీ చుట్టూ పెట్టుబడిదారులను దగ్గర పెట్టుకొని నీ చుట్టూ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళని దగ్గర పెట్టుకొని నువ్వు టీ పాసులు ఐ పాసులు అనుకుంటా మాలాంటి వాళ్ళని విస్మరించడం. అంటే ఇదే సందర్భంలో కొన్ని ప్రశ్నలు మీకు కూడా వేయాలి. మీరు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా పనులు చేయడానికి మీకు అవకాశం దొరికి ఉండాలి. ఆ యొక్క స్పేస్ మీకు ఏమైనా ఇచ్చారా? ఎంబీసీ కార్పొరేషన్కి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వడము అలాంటివి ఏమైనా జరిగినాయి? అసలు అప్పుడు ఆ సమయంలో మీకున్నటువంటి ఫ్రీ హ్యాండ్ ఏమైనా ఉందా అని? అసలు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను ఎన్నో నివేదికలు రూపొందించినాను. దేర్ ఈజ్ నో సమీక్ష. ముఖ్యమంత్రి గారితో మాకు సమీక్షలు లేవు. మరి ఎట్లా నేను పని చేయాలి? మీరు ఇచ్చిన ఉద్దేశం ఏంటి ఎంబీసీలకి? ఇప్పుడు ఎవరికైనా జీవితంలో ఒక జన్మ ఎత్తినాం, ఒక 20-30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం, ఈ కాలమానంలోనే మేము ఏదైనా మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి, తద్వారా రాజకీయంగా మేము కూడా మంచి ఉన్నత స్థానాలకు పోవాలని కోరుకుంటుంది మాకు. అది చెయ్యాలనుకున్నప్పుడు ఎంబీసీ చైర్మన్గా నా నోట్లో బొట్టు పెట్టి ఆడ కూర్చోబెట్టి బలిచ్చిన బలిదేవతలాగా నన్ను ఆడ కూర్చోబెట్టి బడ్జెట్ ఇవ్వకపోవడం, ఆ బడ్జెట్ ఇవ్వలేకపోవడం వల్ల ఆ కుల సంఘాలు నా మీదకే నేనేదో ఇస్తలేను, మీదికెళ్ళి బడ్జెట్లో కేటాయింపులు నువ్వు 1000 కోట్లు అని మనం చెప్తిమి. ఆ 1000 కోట్లలో 10 కోట్లన్న కింద వంచకపోతే నన్ను ప్రజలు నా కులస్తులే నన్ను తిట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. నా కులమే అందులో లేదు బీసీ కార్పొరేషన్లో. అంటే నేనేమంటానంటే ఒక సైంటిఫిక్ మెథడ్ అక్కడ ఏర్పాట్లో కానీ ఈ చేయడంలో కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బిడ్డను కానీ రోడ్డు మీద వదిలేయం కదా. మరి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి తొలుత చైర్మన్ చేసి నన్ను ఆడ పడేసి ఇక నన్ను వాళ్ళ పట్టించుకోకపోతే ఎట్లా చెప్పండి మీరు? ఇదే సందర్భంలో సంచార జాతులను కూడా ఎంబీసీ కార్పొరేషన్లో చేర్చుతూ తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అసలు ఎంబీసీలకు సంచార జాతులకు అయితే ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడు అపోజ్ చేసేటువంటి ప్రయత్నం కనీసం చేశారు. ఇప్పుడు చాలామందికి మీ పైన ఆ గుర్రు ఒకటి కనబడతా ఉంది. ఎంబీసీలను అలాగే సంచార జాతులను వేరువేరుగా చూడాల్సినటువంటి సందర్భంలో ఒక ప్లేస్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఆర్టీవీలో పనిచేస్తున్నారు, మీకు ఏ వీడియో కెమెరా కొనిస్తే అయినా ఆ కంపెనీదే పట్టుకొని వస్తారు. కానీ నువ్వు ఇంకా మంచిది తీసుకొని వస్తావా? నీ మైక్ ఏది ఇచ్చిండో గదే కంపెనీది వాడతావు. ఇంకో గొప్ప కంపెనీది నీ జేబులోకి వెళ్ళి పైసలు వేసుకొని తీసుకొస్తావా? దాన్ని సరిపోతాయా? సో అదే రకంగా కేసీఆర్ గారు ఇది బీసీ వెల్ఫేర్ యొక్క కార్పొరేషన్ చైర్మన్లకి ఏంటంటే మాకు సెల్ఫ్ రెవెన్యూ ఉండదు, చెక్ పవర్ ఉండదు, ఇది అందరికీ తెలిసినటువంటిదే. మరి బడ్జెట్ గవర్నమెంట్ ఇచ్చి పేదలకు పంచమంటే పంచుతారు. అది మాకు కూడా లేదు కదా వయా ఛానల్, ఓన్లీ కలెక్టర్ల ద్వారానే చేసేటటువంటి మెకానిజం. ఈ డమ్మీ పోస్టులు నిజంగా ఓన్లీ జీతం తీసుకోవాలి, ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ కట్టుకపోయి తినాలి, పడుకోవాలి, అట్లా ఉండే ఇది. మీరు ఎలాంటి పని చేయలేకపోయాననే ఒక బాధ మీలో స్పష్టంగా కనబడుతున్నట్టుంది కదా. డెఫినెట్గా ఇప్పుడు అందరూ ప్రజలకి నేను దీని ద్వారా మీ ప్రశ్న ద్వారా నిజంగా కూడా ఒక అపోహలు తొలగించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయపరమైన చర్చ, పార్టీ మార్పు, రాజకీయాల మార్పు ఇదంతా కూడా చర్చిద్దాం అనుకున్నాం. కానీ మీరు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అనేది మనం పెట్టిన తర్వాత ఏం కావాలి? ఇంకా చెప్పాలంటే అసలు ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఎక్కడ లేకుండే నన్ను చైర్మన్ అయినప్పుడు. దాన్ని నేను సృష్టించిన, దాని రిజిస్ట్రేషన్ వర్క్ కానీ దాని ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ కానీ అధికారులను పట్టుకొని దాన్ని కంపెనీస్ యాక్ట్ కింద పెట్టడం, ఆ కంపెనీస్ యాక్ట్కి ఆనాడున్న అధికారులు పాన్ కార్డులు అవి ఇవ్వడానికి ఇబ్బంది పడడం, దాన్ని ఏదో రకంగా ఒక లాయర్గా నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన. రూపాయి లేకపోయినా నా దగ్గర
వచ్చిన వాళ్ళకి నీళ్లు పోసి ఛాయ్ పోసి భోజనం పెట్టి కుల సంఘాల పెద్ద మనుషులు ఏంటంటే సొసైటీలో పెద్ద మనుషులు వాళ్ళు రాగానే అన్న అని చెప్పి కూర్చోబెట్టడం, ఇంత ఛాయ్ దాపియడం. ఇక లోన్ ఇవ్వనప్పుడు ఛాయ్ అన్న దాపాలి కదా, ఇంత వారికి ఏ రకమైనటువంటి బడ్జెట్ లేనప్పుడు ఇంత అన్నమైన పెట్టి పంపాలని ఆ రకంగా అది నెట్టుకొచ్చిన తప్ప ఆ 3 ఏళ్ళు కూడా 2 ఏళ్ళు ఇచ్చి మళ్ళీ 1 సంవత్సరం జీవోకి ఎంబడిపడి మళ్ళీ ఆ జీవో తీసుకొచ్చుకొని దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేసరికి నేను ముసలాయిన్ అయినా. అసలు దాంట్లో ₹1 బడ్జెట్ కూడా మాకు వయా మీడియా మా ద్వారానే పోదు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతుందో ఏం తెలియదు. సో దాంట్లో ఓన్లీ మేము అసలు మాకు చెక్ పవరే లేదు. నా సంతకం చైర్మన్గా ఏ కాగితం మీద మాకు సంతకాలే ఉండేయాడ. నిమిత్త మాత్రులాగా మీరు ఎస్. ఇదే సందర్భంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు పోతున్నారు. అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు పోతున్నారు. మీరు బీజేపీ పార్టీ చూడడానికి ప్రధాన కారణం ఏంది? మీరు మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఉన్నటువంటి ఒక లీడర్గా మీరు కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు చాలా ఛానల్స్ అయితే కనబడతా ఉన్నాయి ఉద్యమ కాలం నుంచి. అసలు బీజేపీ వైపు పోవడానికి కారణం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఏమో బీజేపీని మొత్తం బొందబెట్టాలని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటుంది, ఇటు బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా సీను, చక్కటి ప్రశ్న వేశారు. నేను పైరవికారణ అయితే కాంగ్రెస్లోకి పోవాలి, నేను అవకాశవాదిని అయితే కాంగ్రెస్కి పోవాలి, లేదు నా పార్టీ మీద పదవులు దక్కలేదు అనే ఒక ఓన్లీ ఆ దుగ్ధనే ఉంటే నేను కాంగ్రెస్ వైపు పోవాలి. నేను ఇక్కడ ఒక సిద్ధాంత పరంగా ఏంటంటే ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అని గొంతు చించుకొని రాష్ట్రం అంతా తిరిగి మాట్లాడుకున్నాం. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, రాజ్యాధికారంలోకి రావట్లేదు అనే ఒక బీసీ సంఘం నాయకుడిగా లేదా రాష్ట్రాల బీసీ చైర్మన్గా లేకపోతే రాష్ట్రం అంతా తిరిగి చెప్తా ఉన్నాను. మరి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మన ఓట్లు మనం వేసుకోవాలి, బీసీలు ఎక్కడ నిలబడ్డా ఏ పార్టీ నుండి నిలబడ్డా గెలిపియాలని ఒక స్లోగన్ ఇచ్చినాం. ఇప్పుడు నాకు ఒక అగ్ని పరీక్ష, మల్కాజ్గిరి భువనగిరి ఉదాహరణకు తీసుకుందాం. ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ నియమించిన క్యాండిడేట్ ఏమో మొన్న నెల కింద పార్టీ మారినటువంటి వ్యక్తి అవకాశవాది, మరి ఆయనని ఎంపీ సీట్ ఇస్తేవి. ఇప్పుడు ఆయన ఉద్యమకారుడు కాదు, నా బీసీ కాదు. పోని పార్టీలో సుదీర్ఘకాలం ఏమన్నా మాతో పాటు సహచర్యం పనిచేసిండా అంటే అది లేదు. మరి ఎందుకు ఇచ్చినావు? డబ్బులు ఉన్నాయని ఇచ్చినావా, ఏమిన్నాయని ఇచ్చినావు. కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమకారుడు కాదు, నా బీసీ కాదు. ఇప్పుడు నేను ఈటెల రాజేందర్ గారు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమకారుడిగా పోరాడి ఉద్యమకారులకు అనేక మంది తన ఇంటికి పోతే ఇంత ధైర్యం చెప్పి ఇంత బువ్వబెట్టి పంపిన ఆయన. మరి ఒకవైపు ఒక బీసీ బూర నరసయ్య గౌడ్ ఒక ఉద్యమకారుడు, ఒక డాక్టరు, ఒక బీసీ. మరి ఉద్యమకారుడు బీసీలకు నేను సపోర్ట్ చేయాలా, లేకపోతే అవకాశవాద దొంగలకు పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పి నేను వాళ్ళెంబడి తిరగాల? నేను ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? సో కాబట్టి ఈరోజు ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ ఉద్యమకారుడు, అదే రకంగా సీతారాం నాయక్ ప్రొఫెసర్ ఒక ఉద్యమ నాయకుడు, బీజేపీ పార్టీ ఈరోజు టికెట్ ఇచ్చింది. బీజేపీ ఏమో ఉద్యమకారులను ఓన్ చేసుకుంటా ఉంది, బీజేపీ ఏమో సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ బీసీ నాయకులకు టికెట్లు ఇస్తూ ఉంది. ఒకవైపు ఏమో బీసీ రాష్ట్ర ముఖ్యమంత్రినే బీసీ పదవి ఇస్తాను, బీసీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇస్తా అంటుంది. ఇయ్యడమే కాదు, వివిధ రాష్ట్రాలలో బీసీలను ముఖ్యమంత్రులుగా చేసి ఆచరిస్తూ ఉంది. మరి ఇంత సన్నివేశం ఉన్నటువంటి వేదికలో నేను ఉండాలా? లేదు పేరు చెప్పి బీసీలను మోసం చేసి ఎన్నడన్నా బీఆర్ఎస్ పార్టీతో బీసీ ముఖ్యమంత్రి అవుతాడా? ఎమ్మెల్యేలే కాలేకపోతున్నాం. ఎంత దుర్మార్గం అండి. మీరు చూసినారా మీడియాలో ఉండి టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో నన్ను లేపి ఎమ్మెల్సీ ఇస్తా అని, నన్ను ఎన్నిసార్లు లేపి వారు తాడూరు శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పినారు. మరి ఇచ్చినావా? మాట మీద నిలబెట్టుకున్నావా? అందుకే కేసీఆర్ గారు మాట ఇస్తే మాట మీద నిలబడేటటువంటి తత్వం ప్రజలకి పోకుండా వేరే తీరుగా పోతోంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆ రోజు దళిత ముఖ్యమంత్రి ఇస్తా అంటిరి, ఎరువులు ఉచిత ఎరువులు అంటిరి, లేదా నాయ బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీ అంటిరి, కుమ్మరోళ్ళకు ఒక ఎమ్మెల్సీ అంటిరి, పద్మశాలీలకు ఒకటి అంటిరి. మరి ఇలా ఏది కూడా మీరు చేయట్లేదు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒకటే విన్నపం ఏంటిదంటే, ఆ రోజు ఆనాటి దశరథుడి యొక్క మాట భరతుడిని ఇది రాజ్యాభిక మా రాజును చేస్తా అని మాట ఇచ్చినారు కైకేయికి. ఈనాటి దశరథుడు కేసీఆర్ గారు మరి ప్రజలకు ఏం మాట ఇచ్చినారు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, కుమ్మరోళ్ళని కూడా చట్టసభలకు తీసుకొస్తా అన్నాడు, నాయ బ్రాహ్మణులను తీసుకొస్తా అన్నాడు, బహిరంగంగా పద్మశాలీలను తీసుకొస్తా అన్నాడు, ఇటువంటి చట్టసభలో ప్రాతినిధ్యం లేని కులాలకు ఇస్తా అన్నాడు. ఆ నామినేటెడ్ గవర్నర్ కోటా సీట్లు కూడా మీరు ఉన్నత వర్గాలకు, పెట్టుబడిదారులకు, ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నోళ్ళకి, ప్రైవేటు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నోళ్ళకి ఇస్తేవి. మరి ఇచ్చేటప్పుడు రాముడిగా, తారక రాముడిగా నీ బాధ్యత ఏంటి? తండ్రి మాట నిలబెట్టడానికి, తండ్రి ఆశయాలు నిలబెట్టడానికి కొంత త్యాగం చేయి. ఇవాళ పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంటో ఇలా బీసీని చేయండి. అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది బయటికి పోతున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి కానివ్వండి, కేకే కానివ్వండి, కేశవరావు కానివ్వండి, మహేందర్ రెడ్డి కానివ్వండి, ఇట్లా కొంతమంది బయటకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ చెవేళ్ళ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ అసలు ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోతున్నట్టుగా అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రశ్న వేశారా మీరు? మీలోనే సమాధానం ఉంది. ఎట్లా వచ్చిన వాళ్ళు అట్లా పోతారు. ఎట్లా మేము పునాది రాళ్ళం కదులుతున్నాయి, ఇప్పుడు పార్టీ పునాదులు కదిలినాయి. ఇప్పుడు ఆలోచించుకోండి. సరే మేము పోయినాం, ఒక బొంతు రామ్మోహన్ పోయిండు, ఒక శోభన్ రెడ్డి పోయిండు, ఇవాళ ఒక బాబా ఫసియుద్దీన్ పోయిండు, చిన్న యువకుడు కాజు బ్రహ్మానంద రెడ్డి విగ్రహానికి పాపం ఆయిల్ రుద్దితే పోలీసులు తీసుకుపోయి కొడితే ఈరోజు మాలాంటి వాళ్ళందరం కదులుతున్నాయి, పునాదులు కదులుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి పునాది నువ్వు కదిలిచ్చినావు, పేరు మార్చి ఇవాళ మాలాంటి ఉద్యమకారులను కూడా పునాది కదిలిపోయింది. మా ఆలన పాలన పట్టించుకోక అంత కదిలిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నిట్ట నిలువున కూలిపోతూ ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఇప్పటికైనా మారండి. కనీసం అందులో పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు, బీసీలు ప్రాణత్యాగాలకు వెరవకుండా పోరాటం చేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. ఇప్పటికీ కూలిపోతుంది, పునాదులు కదులుతున్నాయి అంటున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే మాట చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా చాలాసార్లు అదే మాట ప్రస్తావిస్తూ ఉన్నారు. నిజంగానే ఇంకొంతమంది బయటికి రావడానికి చూస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి? చాలామంది మీరు తెలంగాణ భవన్లో కనుక కెమెరా తీసుకొని ఆ గోడలు కాంపౌండ్ వాళ్ళ చుట్టూ మీరు సైలెంట్గా ఏ కెమెరా లేకుండా నిలబడరు. సామాన్యుడిగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈరోజు గులుగుతున్నారా లేదా? అది మా వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా తెలిసింది కదా. గుల్గుడే గుద్దుడే అని ఎన్నికల ప్రచారం చేసిరు. గులిగిరు కానీ గుద్దలేదు, అయిపోయా, పార్టీ కూలిపోయా. ఎవరైనా గులిగేటోడు గుద్దుతాడని ఎట్లా నమ్మిండు ఆయన? అరే ఎందుకు గులుగుతున్నారు రాబోయ్ అని చెప్పి ఆయన పార్టీని ప్రక్షాళన చేసి వెంటనే దాని చర్యలు తీసుకుంటే ఇవాళ గులిగినోళ్ళు గుద్దుతుండే కదా. సో ఆ రకమైనటువంటి ఎక్కడో వారు మీద హైప్లనే, అంటే ఈ మొత్తం బుల్డోజింగ్ చేసి ఏందో యుద్ధం చేస్తున్నట్టు. ఆ కాలేజీలలో ఇంటర్మీడియట్లను 10th ఎలక్షన్స్ ఉంటుండే విద్యార్థి సంఘాలలో తెలిసి తెలియని వయసులో అట్లా చేస్తున్నట్టు వీళ్ళు ఒక రాజకీయ పార్టీని నడిపిరు. కానీ ప్రజలు అన్ని నిశ్చితంగా గమనిస్తారు అనేది వీళ్ళు. ఇదంతా బాగానే ఉంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ విషయంలో కవితారాష్ట్రను కూడా రాజకీయ కోణంలోనే చూడాలి, ఇది కేవలం బీఆర్ఎస్ బీజేపీ స్టంట్ మాత్రమే అన్నటువంటి మాట చెప్తున్నారు. చాలా రకంగా ఈడీకి సంబంధించినటువంటి, సిబిఐకి సంబంధించినటువంటి ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఆగడాల్లో భాగంగానే ఇక్కడికి దించుతున్నారు అనేటువంటి మాట నడుస్తూ ఉంది. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? మిమ్మల్ని కేసీఆర్ లోపలికి పంపించిన అనుకోవచ్చా బీజేపీ వైపు? నేనేమంటున్నానంటే మాలాంటి ఒక అడ్వకేటు ఈ ఒక చట్టసభలలో ప్రాతినిధ్యం దొరకనటువంటి కులాలలో కష్టపడి పైకి రావాలనుకుంటోళ్ళం, నైతిక విలువలతో, ఒక ధర్మమైనటువంటి విలువలతో రావాలనుకుంటున్నాం. నేను ఈరోజు కేవలం మీకు చెప్పినాను, ఒక సామాజిక స్పృహతోనే నేను పార్టీ మారినా. మా సామాజిక పరమైనటువంటి అంశం ఈరోజు బీజేపీ ఇక్కడ బీసీలకు టికెట్లు ఇచ్చింది, ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చింది. నేను ఉద్యమకారుల వైపు నిల్చున్నా, అంటే కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ప్రజల ఆశయాల వైపు నేనున్నా. ఈరోజు ఆ పార్టీ యొక్క ఆశయం మారింది. అవకాశవాదులకు టికెట్లు వాళ్ళు ఇచ్చిరు. ఎటు సైడ్ నేనున్నట్టు, ధర్మం వైపు ఉన్నట్ట, అన్యాయం వైపు ఉన్నట్టు మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈటెల రాజేందర్, బూర నరసయ్య గౌడ్ గారు ఉద్యమకారులు, బీసీలు. నేను ఎటువైపు ఉండాలి? అవకాశవాద లక్ష్మారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ వైపు ఉండాలా? చెప్పండి, మీరు చెప్పండి. ఏ ఉద్యమం చేసినారని వాళ్ళకి టికెట్లు ఇచ్చిరు మీరు? భువనగిరిలో కూడా అదే పరిస్థితి కదా, ఉద్యమకారుల వాళ్ళేమన్నా. సో నేనేమంటున్నానంటే, నేను ఈరోజు ఉద్యమకారుల వైపు ఉన్నా, నేను ఈరోజు బీసీల వైపు ఉన్నా, సామాజిక స్పృహతో పనిచేస్తున్నా. మరి భారత రాష్ట్ర సమితి ఇవాళ కేసీఆర్ గారైనా, ఇవాళ కేటీఆర్ గారైనా ఎవరి వైపు ఉన్నారో మీరు చెప్పండి. అవకాశవాదుల వైపు ఉన్నారు, పెట్టుబడిదారుల వైపు ఉన్నారు. ఇవాళ ఎవడో వచ్చి పారాషూట్ లాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోతున్నారు. అది మీరే చెప్తారు కదా. పార్టీలు అంటూ మారితే అవకాశాలు రానోడు ఇంకో కొత్త వేదిక తీసుకుంటాడు మాలాంటి వాళ్ళు. కానీ ఇవాళ అవకాశాలు పొందిన వాళ్ళు, ఒక్కొక్క ఇంట్లో 4 పదవులు తీసుకున్న వాళ్ళు పార్టీలు మారిరు. మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలంటే బీజేపీ మీకు ఏమైనా సపోర్ట్ చేస్తానటువంటి, ఎందుకంటే బీసీలలో ఉన్నటువంటి చాలామందిని బీజేపీ ఆదుకుంది. ఇప్పుడు కర్పూర్ ఠాకూర్ లాంటి వాళ్ళకు భారతరత్న ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. చాలా ప్రాంతాలలో మంగలి వాళ్ళకు, అలాగే కొంతమందికి ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను చేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. మీకు అలాంటి ఆప్షన్ ఏమన్నా తెలంగాణ నుంచి ఇస్తామనేటువంటి హామీ బీజేపీ ఏమన్నా ఇచ్చిందా? ఒక్కటి సీను, ఎందుకంటే నీకు ఎంతో స్పృహ జర్నలిస్ట్గా ఉన్నావు కాబట్టి ఇన్ని ఉదాహరణలు చెప్పినావు, అది చాలదా?
ఒక జర్నలిస్టు చెప్తా ఉన్నారు బీజేపీ పార్టీ కర్పూర్ ఠాకూర్కి భారతరత్న ఇచ్చిందని. ఒక జర్నలిస్టు చెప్తా ఉన్నాడు, తెలంగాణ జర్నలిస్టు చెప్తా ఉన్నాడు ఇవాళ నాయి బ్రాహ్మణులకు ఎంపీలు ఇచ్చిందని. ఇవాళ అనేక బీసీ కులాలకు ముఖ్యమంత్రులను ఇవాళ 6-7 మందిని చేసినారని. ఇవాళ దేశ ప్రధానే ఇవాళ బీజేపీ ఒక బీసీని అందించిందని, ఒక ప్రెసిడెంట్ని ఇవాళ ఎస్టీని అందించిందని, సామాన్య మహిళను అందించిందని. మన దగ్గరికి గవర్నర్ వచ్చిపోయిన ఆమె కూడా మహిళనే కదా, బీసీ మహిళనే కదా. ఆమెని ఏ రకంగా ఇక్కడ ఇబ్బంది పెట్టినారు. ఇవాళ బీజేపీ ఎంత చక్కటి నినాదం తీసుకుంది. ఇవాళ ఇక్కడ లక్ష్మణ్ గారిని పార్లమెంటరీ బోర్డు మెంబర్ చేసింది కదా. ఇవాళ అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము బీసీని పెడతామని బీజేపీ పార్టీ ప్రకటించింది కదా. ఇవాళ చింతన్ బైఠకులని కాగితాల మీద తీర్మానాలు రాసుకున్న కాంగ్రెస్ ఏమో ఒకటే సామాజిక వర్గమైనటువంటి ముఖ్యమైన పదవులను ఇస్తూ ఉంది అక్కడ ఒకవైపు. ఇవాళ మేము అది చేస్తాం ఇది చేస్తామని మాటలు ఉత్తిత్తి మాటలు చెప్పి మన సామాజికంగా బీసీలను ఎస్సీలను మోసం చేస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి ఒకవైపు ఉంది. ఇవాళ బీజేపీ ఏమో ఈ చేసి చూపిస్తూ ఉంది, చెప్తలేదు కానీ చేసి చూపిస్తూ ఉంది. మరి ఎటువైపు ఉండాలి మీరే చెప్పండి, నాకు సలహా ఇవ్వండి. మీకు ఏదైనా ఒక హామీ అనేది అష్యూరెన్స్ అనేది లేకుండా మీరైతే బయటికి రారు కదా. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ రోజు 2001లో Day 1 అంటే పార్టీని నిర్మాణం చేసే కంటే ముందే 3 నెలల ముందే చర్చలు జరిగేటప్పుడే నేను ఉన్నోని. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టక ముందు నుంచి ఇవాళ ఉన్నాం. మరి మేము ఇవాళ అవకాశవాదులమే అయితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందో లేదో తెలియదు. పోలీస్ కేసులు పడతాయితేనే తెలుసు, లాఠీలతో కొడతారని అయితే తెలుసు, రోడ్ల మీద ధర్నాలు చేయాలని తెలుసు, ఉద్యమాలు చేయాలని తెలుసు. మరి ఉద్యమాలు చేద్దామని పోయిన బిడ్డలం మేము ఇవాళ పదవుల ఆశకు పోతామా దీంట్లో? ఈరోజు సామాజిక స్పృహతో తెలంగాణ వచ్చిందండి, ఒక పని అయిపోయింది. మా ఆశయం తెలంగాణ రాష్ట్ర సాధన, ఓ తెలంగాణ అడ్వకేట్గా కూడా. ఈరోజు నాకేం కావాలి? సామాజిక స్పృహ, సామాజిక తెలంగాణ కావాలి. ఈ ఉన్న 3 వేదికలలో నాకు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, లేకపోతే బీజేపీ. ఈ బీజేపీలో ఆచరణ చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మెరుగైన వాతావరణం కనిపిస్తూ ఉంది. మెరుగైన వాతావరణం సైడు నేను వచ్చిన, నా సామాజిక స్పృహతో వచ్చిన. ఇక నేను ఉప్పల్ ఎలక్షన్స్ సమయంలో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ సమయంలో మీరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మీరు టికెట్ కోసం ఆశించినప్పటికి కూడా మీకు టికెట్ రాలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కోసం అయితే మీరు పాల్గొన్నారు. చివరికి ఉప్పల్ అయితే టికెట్ బీఆర్ఎస్ పార్టీ వైపుకి గెలిచినటువంటి సందర్భం కనబడుతుంది. గెలిచిన తర్వాత ఏమైనా మిమ్మల్ని పిలుచుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కానివ్వండి, మీ అధినేత అయినా కానివ్వండి, పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నము, ఇట్లా మంచిగా చేశారనేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? అసలు మీకు తాడూరు శ్రీనివాస్ ప్రజాపతికి అక్కడ ఏమన్నా స్పేస్ దొరికిందా? ఎంత మాయక ప్రశ్న శ్రీనివాస్ గారు. మీరు మా తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీస్ యొక్క పావురం, ఆడ మీరు పావురాల్లాగా తిరుగుతారు ఆ పార్టీ ఆఫీస్లో. అటువంటి వాతావరణం ఉందా ఆడ? మీరు చెప్పాలి సాక్ష్యం. మీరు మైకులు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు. అలాంటి అవకాశం ఉంటే ఎవరైనా మారుతారా అండి? ఇవాళ ఆ రోజు పార్టీ నిర్దేశించినట్టు నాయ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తే మారుతారా? కుమ్మరోళ్ళకి ఎమ్మెల్సీస్ ఇస్తే మారుతారా? ఎమ్మెల్యేలు ఇస్తే మారుతారా? ఎంపీలు, మంత్రి పదవులు బీసీలకో ఎస్సీలకో ఇస్తే మారుతారా? దళిత ముఖ్యమంత్రిని చేస్తే మారుతారా? దీనికి అన్నిటి కూడా వెయిట్ చూస్తారు. ఇప్పుడు ఎందుకో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డదండి. ఏర్పడ్డ తర్వాత ఏదో బిజీ ఉంటుంది, ఏదో అవసరాలు ఉంటాయి. అందుకని కేసీఆర్ గారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారేమో అని భావించినాం. కొంతకాలం మనం వెయిట్ చేసినాం. ఇక చెయ్యంగానే టెంప్ట్ అయ్యి వెళ్ళిపోం కదా. 10 ఏళ్ళు ఓపికే పట్టినాం. ఆ తర్వాత నన్ను ఓడిపోయినప్పుడన్నా మనిషి మారుతాడు. ఇప్పుడు మీకు అన్నిటికీ గీటురాయి నేను తీసుకున్నది ఏంటంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి బిజీగా ఉండి, లేదా మీరు ఒక హైప్లో ఉండి, లేకపోతే ఒక సుఖంలో ఉండి మర్చిపోయినారేమో, సుఖ నిద్రలో ఉన్నట్టు మర్చిపోతారు మిగతా అన్ని కూడా. సో ఆ రకంగా జరుగుతుందేమో. కానీ ఓడిపోయినాక తీరును పరిశీలించిన ఓడిపోయినాక కూడా మారలేదంటారు వీళ్ళు. అసలు మనిషి మారుతాడు. ఎవరైనా ఓటమిలోంచి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రతి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఇక్కడ గుణపాఠం కాదు, ఇంకా గుణపాలు దించి గెలుస్తామని అంటే ఎట్లా? అది నీ కార్యకర్తల మీద దించుతావు, నీ ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్షాలను దించుతావు. సో అది ఎట్లా అవుతుంది? ఇంతకుముందే అన్నారు, జై శ్రీరామ్ దేవుని మొక్కుతాం, బీజేపీని తొక్కుతాం. తొక్కుదురా, కుమ్మరోళ్ళ దగ్గర మట్టి నానబెట్టి ఉంది, కుండలు చేద్దాం. ఈ మట్టి తొక్కితే కుండలన్నీ అవుతాయి. నువ్వు అట్లా పార్టీలను తొక్కితే ఏమవుతుంది? తొక్కినావు కదా పార్టీలని. కాంగ్రెస్ బీజేపీ లేకుండా చేద్దాం అనుకున్నావు. ఇవాళ ఏమైంది? నువ్వు లేకుండా అయిపోతున్నావు. సో నేనేమంటున్నంటే ఈ తొక్కుతా, చంపుతా, ఈ గీకుతా, నేను గోకుతా, అరే ఇవేం రాజకీయాలు నేర్పిస్తున్నారండి? భావి భారత పౌరులను అందించే విద్యాలయాలు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విద్యాలయాలు ఉన్న గడ్డ తెలంగాణ గడ్డ. మరి భావి భారత పౌరులను అందించింది తెలంగాణ గడ్డ. పివి నరసింహరావు ప్రధానమంత్రిని కావచ్చు, ఇవాళ అనేక మంది భారత రాష్ట్రపతి అనేక మందిని ఇవాళ ఇక్కడ విద్యాలయాలు అందించినాయి. మరి ఈరోజు భావి భారత నాయకులను అందియాలనా లేదా? తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక కొత్త పార్టీ పుట్టింది, భావి భారత నాయకులను ఉత్పత్తి చేస్తుంది అనుకున్నాం.
కానీ నువ్వు రెడీమేడ్ నాయకులను తెచ్చుకుంటావు, ఆల్రెడీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని తెచ్చుకుంటావు, వేరే పార్టీలో మంత్రులు అయిన వాళ్ళని తెచ్చుకుంటావు, నువ్వు మంత్రిని చేస్తేవి. నీ కొత్తదనం ఏముంది? మీ చరిష్మా ఎక్కడ పోయింది? మీ పటుత్వం ఎక్కడ పోయింది? ధైర్యం ఉన్న పార్టీ, ధైర్యం ఉన్న నాయకుడైతే, దమ్మున్న నాయకుడైతే ఇవాళ నువ్వు తయారు చేయాలి కదా, మాలాంటి నాయకులను పెట్టి గెలిపియాలి కదా. గప్పుడు ఇంకొక వాదన కూడా వినబడతా ఉంది, బీజేపీ అంటే కాపులకు మాత్రమే పెద్దపీట వేస్తుంది అనేటువంటిది. దీన్ని ఎట్లా చూస్తారు? బీసీఏ కావచ్చు కానీ కాపులకు మాత్రమే పెద్దపీట వేస్తుంది అనేటువంటి ఒక వాదన కూడా బీజేపీ మీద కనబడతా ఉంది. దాన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకోబోతారు? ఇప్పుడు కాపులు బీసీలా కాదా? బీసీలే కదా. కాపులు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి చేసిరా? చేయలేదు కదా. అయితే తప్పేంటి? అగో మీ కులాలను, మీ సామాజిక వర్గాల నుండి అయ్యారు కదా. ఒక సామాజిక వర్గం 10 మంది, ఒక సామాజిక వర్గం 5 మంది, ఒక సామాజిక వర్గం 3, మీరు 2, 10 ఏళ్ళు 20 ఏళ్ళు, ఈ 3 సామాజిక వర్గాల నుండి అయ్యారు కదా. ఓ కొత్త సామాజిక వర్గం కానివ్వండి, ఐఎమ్ విత్ దమ్. ఏ సామాజిక వర్గం అయితే ఎవరైతే బీసీలు అయితే చాలు నాకు. ఫైనల్ డెస్టినేషన్లో 17 ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలకి ఎన్నిటిని బీజేపీ గెలుచుకుంటుంది అనుకుంటున్నారు? ఓవరాల్గా నేషనల్ వైజ్గా కూడా ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? భారతదేశంలో ఒక 3 ఉంది మోడీ గారి పట్ల. భారతదేశం ఒక 3 సెట్ చేసుకుంది ఆల్రెడీ మోడీ గారి పట్ల. ఈ దేశంలో మోడీ గారి యొక్క ఏదైతే పరిపాలనా తీరుతెన్నులు ఉన్నాయో, శాంతి భద్రతలు, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ పటంలో భారతదేశం యొక్క ఇమేజ్ పెంచినటువంటి మోడీ గారు ఒకవైపు, ఈరోజు మిగతా వారి మీద ఒక రకమైన కక్షతో రాబోయే కాలంలో మళ్ళీ మనం గెలవలేమేమో అని ప్రతిపక్షాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఆయనను ఎదుర్కొనే ప్రయత్నం చేసినా కానీ ఇవాళ ఎన్ని రాష్ట్రాలలో ఉందండి కాంగ్రెస్? ఇప్పుడు 3 రాష్ట్రాలలో ఉంది, 2 కింద మీద ఉంది, లుకలుకలు ఉన్నాయి. ఇవాళ ఇది కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అటువంటి దశలో ఇవాళ బీజేపీ పార్టీని దేశ ప్రజలు ఆమోదించిన పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ నేను కాదు, ఇంకోరు కాదు. మరి ప్రజలందరూ మరి ఏ రకంగానైతే వారిని మోడీ గారి యొక్క పనితీరుని ఆరాధిస్తున్నారో దాని పట్ల ఆకర్షితులై అనేక మంది దీంట్లోకి వస్తారు. అవకాశవాదులందరూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైపోయిందండి? అది మీరు చూడండి ఎట్లా నిండుతుంది. అది మొత్తం అయిపోయింది. దాని పని కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైతే చేసిందో అవే తప్పుల్ని అది చేస్తూ ఉంది. నేను గతంలో ఏమన్నా శ్రీనివాస్ గారు, మీరు కూడా ఉన్నట్టు, అప్పుడు నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులైపోతాయి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెప్పిన. అదే రోజు మీడియాలో చెప్పినా నేను ఈ పార్టీలో ఉంటూ ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేటి ఫిరాయింపులే రేపు వాళ్ళ మీదకే ఫిరంగులైపు వెళ్తాయి. సో తప్పకుండా ఇది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ చిత్రాలు మనం చూస్తాం. అధికారమే పరమావధి అనుకున్నవాడు ఎవ్వరు కూడా బతికి బట్టగట్టలేదు ఈ రాజ్యంలో. కాబట్టి డెఫినెట్గా ఈరోజు భారీ మూల్యం ఈ 2 పార్టీలు చెల్లిస్తాయి. రేపు మీరు చూడండి 10 సీట్లు నా అంచనా, వ్యక్తిగతమైన అంచనా. పార్టీ టార్గెట్ ఎన్ని ఉన్నదో మనకు తెలియదు కానీ నా అంచనా 10-11 సీట్లు బీజేపీ. ఎందుకంటే వేవ్ ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. ఆ వేవ్లో అన్ని సీట్లు గెలుస్తుంది. వేవ్ అనేది ఎప్పుడు కూడా ఆపదు. ఈరోజు అసలు జటిల సమస్యలండి. శ్రీరామ్ మందిర్ సమస్య కానీ, ఇవాళ 370 ఆర్టికల్ కానీ, ఇవాళ 3 తలాకులు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా రాజ్యాంగాలు అన్నీ ఎన్నో యాక్ట్లు, బ్రిటిష్ చట్టాలను రెపల్ చేయడం కానీ, ఇవి ముట్టుకోవాలంటే భయపడ్డారు. ఇవాళ దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు భారతదేశానికి ఒకరు తేలొచ్చిరు. సో కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఆరాధిస్తున్నారు. రేపు 400 పైన సీట్లతో రేపు బీజేపీ అధికారంలో దేశంలోకి వస్తుంది. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ ఆల్సో. ఇది తాడూరు శ్రీనివాస్ ప్రజాపతి చెప్తున్నటువంటి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పునాదులు కదులుతున్నాయి. ఇవన్నీ కూడా చేజేతుల అధినేత కేసీఆర్ అండ్ కేటీఆర్ చేసినటువంటి తప్పిదాల వల్లనే జరుగుతున్నటువంటి ఒక పర్యావసనం అనేటువంటి మాటను అయితే చెప్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ ఖచ్చితంగా నేషనల్ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ 10 నుంచి 11 సీట్లను గెలుచుకునేటువంటి అవకాశం బీజేపీకే ఉందనేటువంటి మాటను కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. బీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీగా మారడానికి అవకాశాలు ఉన్నటువంటి మాటలు నిజమవుతాయా, లేకుంటే ఇక్కడితోనే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నీలమట్టం అవుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.